హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మెరిట్ విధానంలో అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక అర్హత ఉంటే ఈ రోజే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి మనకి ఆరోగ్య మిత్ర అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా అవుట్ సోర్సింగ్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. టోటల్గా 26 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇక వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఏదైనా డిగ్రీతో పాటుగా DCA అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక ఎవరు అప్లై చేసుకోవాలన్నటువంటి జిల్లాల వారిగా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే నేను వీడియోకి డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫార్మాట్ లింక్ని, అఫీషియల్ నోటిఫికేషన్ PDF లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ లెవెల్ బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, ఈ నెల 15 నుంచి 19వ తారీఖు వరకు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అడ్రస్ కనుక చూసినట్లయితే ఇక అడ్రస్ మనకి ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది DMHO కార్యాలయంలో మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్తో పాటుగా జెరాక్స్ కాపీస్ అని సర్టిఫికేట్స్ కూడా మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ అనమాట. వాటితో పాటు మనం ఫీజు పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి DD రూపంలో మనం ఫీజుని పేమెంట్ చేసుకోవాలన్నమాట. 500 రూపీస్ వచ్చేసి మనం ఇక్కడ చూపించిన అడ్రస్ పేరుతో DD తీసి అప్లికేషన్తో పాటుగా DDని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ తీసుకోవడం అయితే చూస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ తరపున ఉన్నటువంటి DMHO కార్యాలయం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ఆరోగ్య మిత్ర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది వచ్చేసి సనత్ నగర్లో ఉన్నటువంటి టిమ్స్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి యొక్క ఆరోగ్య మిత్ర 26 పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి DMHO ఆఫీస్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో అలాగే నేను నోటిఫికేషన్ యొక్క PDF వచ్చేసి అప్లికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి మన అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్స్లో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో సహా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటి కూడా క్లియర్ చేస్తూ సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది అనమాట. ఒకసారి లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఒకసారి క్లియర్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చదవండి నోటిఫికేషన్ గురించి. సో మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. అక్కడే నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ PDFs కూడా ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.